నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ స్పెయిన్ న్యూస్కి స్వాగతం. ఏలూరు జిల్లా నూజివీడు నుంచి మచిలీపట్నం వెళ్లే ప్రధాన రహదారిపై కోతులు బెడద ఎక్కువగా ఉంది. కోరం ప్రభాకర్ కొత్తపల్లి నుంచి తమ పాపను నూజివీడు స్కూల్లో దించి తిరిగి వస్తుండగా మోర్సపుడి గ్రామ శివారులో కోతుల మంద కొట్లాడుకుంటూ రహదారిపై వెళ్తున్న ద్విచక్ర వాహనంపై పడ్డంతో వాహనదారుడు కింద పడిపోయాడు. తీవ్ర గాయాలయ్యాయి. అతని కాలు పూర్తిగా విరిగిపోయింది. ఉదయం 10 గంటల వరకు పొగమంచు ఎక్కువగా ఉండడంతో పక్కన పడిపోయిన అతనిని 1 గంటకు పైగా ఎవరు చూడలేదు. తర్వాత గ్రామస్తులు చూచి హుటాహుటిన నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సిపిఐ నాయకుడు నిమ్మగడ్డ నరసింహారావు మాట్లాడుతూ నూజివీడు నుంచి మచిలీపట్నం ప్రధాన రహదారిపై కోతుల బెడద ఎక్కువగా ఉందని, దానివల్ల అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదు. ప్రభుత్వ అధికారులు కానీ స్థానిక నాయకులు కానీ దానిపై స్పందించకపోవడం విచారకరమని అన్నారు. అతనికి ఏమైనా జరిగితే అతని కుటుంబం పూర్తిగా రోడ్డున పడిపోయేది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కోతులను తరలించే ప్రక్రియ మొదలు పెట్టాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం కొండూరు మామిడికాయ యార్డులో నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన వైసీపీ శ్రేణులు వారిని నిర్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నేరెళ్ల వీరారెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజులు చాలా ప్రాముఖ్యమైనవి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త నాయకుడు గ్రామాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబం వద్దకు వెళ్లి లబ్ధిదారులు వివరాలు అందించారని అన్నారు. రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రి చేసే వరకు ప్రతి కార్యకర్త శ్రమించాలని కార్యకర్తలకు సూచించారు. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై దాడి అమానుషమని రాష్ట్ర కాంగ్రెస్ మీడియా చైర్మన్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి మండిపడ్డారు. అనంతపురం జిల్లా రాప్తాడు సిద్ధం బహిరంగ సభలో వైకాపా కార్యకర్తలు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని అన్నారు. జగన్ పాలన అరాచక పాలన అనేందుకు ఇది నిదర్శనమని అన్నారు. విశాఖ నగరంలోని ఆర్కే బీచ్ వేదికగా ఈ నెల 22న తేదీన జరగనున్న మిలాన్ 2024లో భాగంగా విశాఖ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర శాంతి భద్రతల డీసీపీ 1 మణికంఠ చందోలు తెలిపారు. నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ వివరాలు వెల్లడించారు. మిలాన్ వేడుకలకు ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి జగన్ ధన్కర్, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పలువురు నేవీ ఉన్నతాధికారులు, వివిధ దేశాల ప్రతినిధులు హాజరవుతున్న నేపథ్యంలో ఈ నెల 20, 22 తేదీల్లో బీచ్ రోడ్డులో మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రజలు నేవీ విన్యాసాలు వీక్షించవచ్చని అన్నారు. ఈ 2 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని అన్నారు. వాహన చోదకులు ప్రత్యామ్నాయ మార్గాల్లో తమ ప్రయాణం కొనసాగించి పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. కడప జిల్లా ఎర్రగుంట్ల మున్సిపాలిటీ పరిధిలోని 2వ సచివాలయంలో చోరీ చోటు చేసుకుంది. సచివాలయ ప్రధాన తలుపులు షట్టర్ను పగలగొట్టి దుండగులు ప్రవేశించారు. ఆధార్ కార్డు కేంద్రానికి సంబంధించిన ల్యాప్టాప్, దాని పరికరాలను అపహరించారు. గోడపైన ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటాన్ని చించివేసి దుండగులు క్రింద పడేశారు. ఉదయాన్నే సచివాలయం పని మనిషి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వైకాపాను గద్దె దించడానికి మరో 2 నెలలు కష్టపడదామని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగేంద్రబాబు పేర్కొన్నారు. జిల్లా కేంద్రం అనకాపల్లి న్యూ కాలనీ రోటరీ హాల్లో జరిగిన ఉత్తరాంధ్ర మెగా ఫ్యామిలీ ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశానికి స్వాతంత్రం వచ్చాక వైకాపా వంటి చెత్త ప్రభుత్వాన్ని చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాధనంతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు తాతలు తండ్రి తన పేర్లు పెట్టుకోవడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. వచ్చేది జనసేన తెలుగుదేశం ప్రభుత్వమేనని, ప్రజాప్రభుత్వం కోసం జీవితాలను త్యాగం చేసిన మహనీయుల పేర్లను సంక్షేమ పథకాలకు పెడతామని హామీ ఇచ్చారు. మరో 2 నెలల్లో అందరం కలిసికట్టుగా పనిచేస్తే దుష్టపాలన నుంచి విముక్తి పొందవచ్చని అన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుకు రాజకీయ నాయకులే కారణమని, ఇక్కడి ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. కష్ట సుఖాల్లో ఎల్లవేళలా అండగా నిలబడుతున్న మెగా అభిమానుల రుణం తీర్చుకోలేమని అన్నారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు సుందరపు సతీష్ కుమార్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా ఉండే విశాఖ నగరాన్ని భూకబ్జాలు, ఆక్రమణలు, గంజాయి విక్రయ కేంద్రంగా విషాద నగరంగా మార్చేసిన ఘనత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట, విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తి, భీమిలి నియోజకవర్గాల్లో జరిగిన శంకరావం సభలో ప్రభుత్వ తీరుపై లోకేష్ విరుచుకుపడ్డారు. జగన్ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. పెందుర్తి నియోజకవర్గం వేపగుంట సమీప కృష్ణరాయపురం వద్ద జరిగిన సభలో లోకేష్ మాట్లాడుతూ 4.5 ఏళ్లలో పలు రకాల పన్నులు వేసి ప్రజల వెన్నును విరిచిన జగన్మోహన్ రెడ్డికి మళ్లీ అధికారం ఇస్తే గాలిపైన పన్ను వేసి ఊపిరి పీల్చుకోకుండా చేస్తారని అన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గ్రహించాలని లోకేష్ కోరారు. ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చినా పరిష్కారం కాని అనేక సమస్యలను తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం వచ్చాక పరిష్కరిస్తామని పెందుర్తి ప్రజలకు లోకేష్ హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం ఏర్పాటుకు పాటుపడే ప్రతి కార్యకర్తను గుర్తించుకొని అధికారంలోకి రాగానే వారికి తగిన ప్రాధాన్యం కల్పిస్తామని నారా లోకేష్ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.